సారీ సార్ ముస్తాబు కిట్లు వచ్చాయంటే మా నేను చెప్పేది ముస్తాబు కిట్లో ఇంకో కిట్లో మిగతా రోజులలో మీరు దయవించి అర్థం చేసుకోండి. పిల్లలు 8 కల్లా వెళ్ళిపోతారు, సాయంత్రము వచ్చేది 5కు. ఆ టైం అంతా మీరు ఎన్నేం చూసుకోవచ్చు. ఒక్క ఆదివారం మీరు ఖచ్చితంగా ఇక్కడ ప్రజెన్స్ ఉండాలి. అన్నీ చేపిస్తూ ఉన్నారులేమ్మా, మీ కథ అంతా ఉందిలే, చాలా ఉందిలే. కానీ ఎన్ని ఎగ్స్ ఇవ్వాలండి వారానికి? ఎన్ని ఇస్తున్నారు? 3 ఇస్తున్నారు. సరే ఓకే, వదిలేండి. మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? అసలు మిల్క్ ఏం లేదు, టీ లేదు, మిల్క్ లేదులే. మీరు ఊరికి అబద్ధాలు చెప్తే ఎట్లా? అది కాదు. మీకు వంట వాళ్ళకు శాలరీస్ ఇవ్వట్లేదు ప్రభుత్వం, మీరు మెనూలో అడ్జస్ట్ చేస్తున్నారు. గుడ్, కొంచెం మేనేజ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ 67 గ్రాముల చికెన్ ఏందమ్మా? నేను ఇప్పుడు తూకం వేసిన 5 కేజీలు ఉంది. దగ్గర ఉన్నది ముందు నేనేమన్నానంటే ముందు అది అయితే ఇచ్చేసి అయ్యా పంపించే 12:15 అయింది సార్, తెచ్చిస్తాడు ఇక్కడే సార్. 2 ముక్కలు మీరు పెట్టేది లేదు. పిల్లలు ఎంతమంది అమ్మా మీకు? వాళ్ళ పిల్లలు మీ పిల్లలుగా వాళ్ళు కదమ్మా. అడిగే మాట్లాడేదమ్మా. ఏంది నువ్వు? గంట అయింది ఇక్కడ కూర్చొని, నేను గంట అయిందమ్మా నేను కూర్చొని ఇక్కడ. ఏందనుకుంటా ఉన్నారు? ఎన్ని కర్రీస్ పెట్టాలా? మధ్యాహ్నము 2 కర్రీస్ చేయాలా? సాయంత్రం ఎన్ని కర్రీస్ చేయాలా? మీ జన్మలో ఏ రోజున 2 కర్రీస్ చేసి పెట్టారా పిల్లలకు? మధ్యాహ్నం కర్డ్ పెట్టాలా? ఏ రోజున కర్డ్ పెట్టినారా? వీక్లీ 6 గుడ్లు ఇవ్వాలా? గుడ్లు ఎందుకు పెట్టడం లేదు? చికెన్ 175 గ్రామ్స్ ఇవ్వాలా? 67 గ్రామ్స్ ఉంది, 5 కిలోస్ ఉంది ఆడ. 2 పీసెస్ ఇస్తా ఉన్నారంటే మీరు 67 గ్రాములు పెడుతున్నట్టే లెక్క కాదమ్మా. కొంచెంలో కొంచెం సరే, నేను 100 గ్రామ్స్ అన్న అట్లీస్ట్ ఒక 8 కేజీలన్నా పడేయచ్చు కదా. పేద పిల్లలే, ఎస్సీ పిల్లలే. ఏం తల్లి, ఏమి ఎత్తకపోదామని ఉండవు. లేదా ఆడ 5 కేజీలు తెచ్చారు, ఇంకా మళ్ళా తెస్తారు, సాయంత్రం తెస్తారు, వండినాక తెస్తారు. పిల్లలకు చెప్పినట్టు ఏదో బలపాలు పోయినాయి, పెన్సిళ్ళు పోయినాయి, రబ్బర్లు పోయినాయి అని కొట్లాడుకుంటారు చూడు, అట్టుంది నువ్వు చెప్పేది. సస్పెండ్ అవుతావులే సాయంత్రం కల్లా. మీ డీడీకి చెప్పాను. ఏం చేయాలైతే ఏం చెప్పు. ఏందమ్మా 2 పూరీలు ఎపకకైతే అంత చిన్నవి, 4 ఇడ్లీలు అంత ఇడ్లీలు ఏమైతే వాళ్ళకు? చదువుకునే పిల్లలు, పెద్ద పిల్లలు ఆకలితో ఉంటారు. ఏమమ్మా ఏమి ఎత్తకపోదామని ఉన్నారు మీరు? ఏం సంపాదిద్దామని ఉన్నారు? ఎంతమందికి ఇస్తాను 10 దాకా లంచాలు? చెప్పండి. ఇదంతా మేనేజ్ చేయడానికి ఎవతామే అసలు? ఏఎస్డబ్ల్యూ ఎవరు అసలు? తెలివి ఉందా? ఇది ఏఎస్డబ్ల్యూ కలుపు ఫోను. 3 ఎగ్స్ పెట్టేది, అది కర్రీ చేస్తున్నారు మీరు, ఇంకా వేరే కర్రీ చేయకుండా. బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వండి అమ్మా, 6 బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వండి. ఇవన్నీ కాదు. మీరు ఎందుకు మీ మెనూ ఎందుకు డివైడ్ అవుతా ఉంది? మెనూ డివైడ్ అయితే యువర్ సస్పెండెడ్, అంతే కదా. మెనూ డివైడ్ చేస్తున్నావు 100%. ఈవినింగ్ 2 కర్రీస్ చేయాలా, మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, ఆఫ్టర్నూన్ కర్డ్ ఇవ్వాలా, నైట్ ఫ్రూట్ ఇవ్వాలా. ఇది మన సిస్టమ్. ఎందుకు ఆ బోర్డు పనిలేకనా? చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. బోర్డు ఎందుకు? మెనూ బోర్డు చూపడాలకా? సోక్క అందానికా? దేనికి? ఫాలో యాడ్ అవుతానా మనం? అవుతా ఉంటే కదా, అవుతా ఉంటే దానికి సార్థకత. ఆ బోర్డుకు మనం ఫాలో అయితే ఆ సార్థకత. సరే ఎప్పుడన్నా ఒకసారి అంటే సరే, పొద్దున్న పిల్లలు పోతారు కాబట్టి 2 కర్రీస్ చేయడం కష్టం. ఈవినింగ్ అన్నా 2 కర్రీస్ చేసి పెడితే ఏదో సాయంత్రం పాపం వచ్చి ఏదో తింటారు కదా, ఆకలితో ఉంటారు కదమ్మా పిల్లలు. ఏమి తల్లి నువ్వు? ఏఎస్డబ్ల్యూ అమ్మా? ఎంత లంచాలు గుంజుతాను అందరి దగ్గర? ఏంది ఇప్పుడు? నేను పోస్ట్ మెట్రిక్ ఎస్సీ సాయిబాబా టెంపుల్ పక్కన ఉన్న గర్ల్స్ హాస్టల్లో 3 ఎగ్స్ ఇస్తున్నారు వారానికి. మధ్యాహ్నం కర్డ్ ఇవ్వడం లేదు, పొద్దున పాలు ఇవ్వడం లేదు. 175 గ్రాములు చికెన్ ఇవ్వాల్సింది 67 గ్రాములు ఇస్తున్నారు. 2 కర్రీస్ పెట్టాల్సింది 1 కర్రీ పెడతా ఉన్నారు. గాడిదలు వేస్తా ఉన్నావు నువ్వు? ఏం చేస్తా ఉన్నావు అమ్మా? సస్పెన్షన్ వస్తుంది సాయంత్రానికి, ఉండు రెడీగా. నువ్వు ఎంత డబ్బులు తీసుకుపోతా ఉన్నావు ఈ నుంచి? నువ్వు కడుపుకు అన్నం తింటానో ఇంకేమన్నా తింటానో? నువ్వు ఏం చేయకుండా ఏం చేస్తావు? నీ అబ్జర్వేషన్ ఏంది అసలు? ఏంది నీ అబ్జర్వేషన్? 3 గుడ్లు ఇస్తా ఉన్నారు, పొద్దున్న పాలు ఇవ్వడం లేదు, మధ్యాహ్నం కర్డ్ ఇవ్వడం లేదు, 2 కర్రీస్ పెట్టాల్సింది 1 కర్రీ పెడుతున్నారు. ఇవన్నీ ఎవరు? మీ తాత చూస్తారా అమ్మా? నువ్వు కదా చూసేది పైనుండి. ఎవరు మూసుకోమ్మా? పిల్లలు చెప్పట్లేదు, ఏదో సంటి పిల్లలకి చెప్పినట్టు చెప్తా ఉన్నావు. పోతావు పురుగులు పడి. మీరు ఎందుకు నువ్వు ఉండేది? ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి మీకు? 10 ఉంటాయా 15 ఉంటాయా? అన్ని హాస్టల్స్ చూసుకోవడం చేత కాదా? సిగ్గు ఉండాలమ్మా పని చేసినప్పటికీ. దూకండి ఆడన్న పోయి. మొత్తం డిస్టిక్ అంతా ఇట్లే ఉన్నట్టుంది. దోసుకుంటా అంటారు పిల్లలు కడుపులు కొట్టి. పేద పిల్లలమ్మా, ఎదిగే పిల్లలు. ఏం న్యాయమమ్మా? వాడడం లేదు ఇక్కడ ఆదివారం. మిగతా రోజులలో ఎట్లా హ్యాపీ ఎంజాయ్. పొద్దున వాళ్ళు 8 పోతే సాయంత్రం 5 దాకా దిక్కులేదు.
ఆదివారం పుట్టిన వార్డెన్ ఈడ ప్రజెన్సీ లేకుండా ఏదో గుమ్మాలు తెచ్చుకోవాలా కిట్లు తెచ్చుకోవాలా ఏందో చెప్తా ఉన్నారు. ఏమి అబ్జర్వేషన్ అమ్మా ఇది? ఎంత డీడీకి ఇస్తా ఉన్నావు నువ్వు ఈ నుంచి తీసుకుపోయి? నువ్వెంత తీసుకుంటా ఉన్నావు ఈ హాస్టల్ నుంచి? పిల్లలు కడుపు నిండా అసలు సరిపోవట్లేదు. 4 చిన్న ఇడ్లీలు పెడతా ఉన్నారు. వాళ్ళ మెనూ ప్రకారం వాళ్ళ క్వాంటిటీస్ ప్రకారం ఆ 42 క్వాంటిటీస్ ఉన్నాయి. GOMS నెంబర్ 8 అది ఫాలో అయ్యే చేత కదా. ఎందుకమ్మా బతకడం మనం? సరిగ్గా పెట్టండి అమ్మా మీరు. వాళ్ళకి నెంబర్ ఇచ్చిపోయాం మేము. ఆ క్వాంటిటీస్ ఆ మెనూ బోర్డు ఫాలో కాలేదంటే పోతావు. నీకు సాయంత్రం మెమో వస్తుంది, లేకపోతే సస్పెన్షన్ వస్తుంది రేపటికి. సారీ నాకెందుకు? నేను వచ్చినప్పుడు నువ్వేది నాకు సారీ చెప్పేది?